సూపర్ నాగబాబు అన్న ఒకసారి సైడ్ కొన్ని రేటు అర్థం కాదు హైదరాబాద్లో లోపల గంటలు చెప్తుంటావు అయినా దొక్కేస్తున్నావు. మీరు రెండు ఇలా వచ్చు జాగ్రత్త కొద్దిగా కొద్దిగా ప్రభుత్వం అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు అన్యాయాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చూసుకుంటే దీనికి సంబంధించి కూడా రాజమండ్రి నడిబొట్టులో ఉన్నటువంటి ఆర్ఎండ్బి కార్యాలయం సమీపంలో ఉన్నటువంటి 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని
ఏదైతే వైసీపీ పార్టీ కార్యాలయానికి దారాదత్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ రోజు పర్యటన చేశారు. ప్రస్తుతం ఆదిరెడ్డి శ్రీనివాస్ మనకి ఉన్న రాజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, రాజా ప్యాలెస్ దర్శించే విధంగా ఉన్నాయి, ఏ విధంగా చూస్తారు? కోత దూరంలో బీసీ హాస్టల్ ఉంది. బీసీ హాస్టల్లో 4 సంవత్సరాల నుంచి టాయిలెట్లు బాగాలేవు, గగ్గోలు పెడతా ఉన్నారు, అంటువ్యాధులు వచ్చినాయి పిల్లలకి. ఈనాడు ఎవ్వరు పట్టించుకోవాలి. కానీ ఇప్పుడు వస్తా ఉంటే అవాక్ అవుతా ఉన్నారు. ఆ లోపల చూస్తుంటే రాజమహల్కి అమ్మ మహల్లా ఉండేది. అసలు ఊహించలే. విచిత్రం ఏంటంటే పేదవాడికి మేము కట్టిన ఇల్లు మీరు ఇవ్వలా, పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నారు, కట్టించి ఇవ్వలా. మేము కట్టించిన ఇల్లుని జాప్యం చేసి వాళ్ళకి లక్షల కొద్ది బ్యాంకుల నుంచి పెనాల్టీలు వచ్చినా పట్టించుకోవాలా. కానీ వైసీపీ పార్టీ వారు ఎక్కడికక్కడ ఇంత పెద్ద పెద్ద మహల్లు కడతా ఉన్నారు అని అంటే, మళ్ళీ ఏదైనా సరే మేము అవినీతి జరగకుండా రివర్స్ టెండరింగ్ పెట్టామంటున్నారు. ఈ డబ్బంతా ఎక్కడిది? తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఈ కట్టిన మహల్స్ అన్నిటికి కూడా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్నది తెలుసుకోవాలి. మా ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వాళ్ళని భయపెడతారో బెదిరిస్తారో వీటిలన్నిటిని కూడా కంప్లీట్ చేయించేసి ఎక్కడికి అక్కడ అనాథాశ్రమాలకు ఇస్తారా, లేకపోతే 1000 రూపాయలు కట్టారంట, మా వాళ్ళు ఇక్కడే చెప్తా ఉన్నారు 500 రూపాయలకి లీజు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, లేకపోతే 1116 ఇచ్చి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 3 సంవత్సరాలకి ల్యాండ్ మైను వైను ఇవన్నీ విన్నాం, చూస్తున్నాం ఒక్కొక్కటి. ఇది ఒక కొత్త తరహా దోచేయడం. 1000 రూపాయలండి. తెలుగుదేశం పార్టీ మేము కట్టామంటే ఒక ప్లాన్లు పెట్టి చాలా చట్టబద్ధంగా మంచి లీజ్ అమౌంట్ ఇచ్చి కట్టాం. ఎక్కడైనా సరే మీలాగా మేమైనా చేసామన్నది మీరు ఎక్కడ రుజువు చేయగలుగుతారా? ఎక్కడ మీరు చెప్పలేరు. ఎందుకంటే మేము అంత ప్రొసీజర్గా వెళ్ళాం. కానీ మీరేంటిది 1000 రూపాయలు ఇష్టానుసారంగా కట్టేసుకోవడాలు, ఒక పర్మిషన్, ఇంత స్ట్రక్చర్ కట్టారు. చిన్న షెడ్ వేసుకుంటేనే ఇబ్బందులు పెట్టారు మున్సిపల్ యంత్రాంగం, ఇప్పటివరకు ఎందుకు పట్టించుకోలేదు? అదే చెప్తున్నాం. ఇంత స్ట్రక్చర్ కట్టారు, రోడా యంత్రాంగం, కార్పొరేషన్ యంత్రాంగం ఏం చేశారు? ఒకటి, వీరు చేసిన తప్పుని ప్రజలు తెలియచేయడంతో పాటు వీళ్ళ తప్పులో భాగ్యస్వాములైన అధికారులు కూడా తప్పకుండా ఇబ్బందులు పడతారు. మీరు ఉద్దేశపూర్వకంగానే వీళ్ళకి సహకరించేదని మాత్రం అధ్యయనం చేస్తున్నాం, తెలుసుకుంటున్నాం వాస్తవాలు. అయితే మాత్రం అధికారులు కూడా ఇబ్బందులు పడతారు. ప్రధానంగా రాజమండ్రిలో 2 చోట్ల చూస్తారు ఇప్పటికీ వైసీపీ కార్య నిర్మాణం కోసం వాళ్ళు అడ్డుకోవడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వ భూమి కనపడితే చాలు వైసీపీ కార్య నిర్మాణం చేశాను. ప్రభుత్వ భూములనే ఉంది, ప్రైవేట్ భూములు దేన్ని వదల్లా. తప్పు చేశారు, మూల్యం చెల్లించుకున్నారు. ఇప్పటికైనా పరివర్తన అనేది రావడం ముఖ్యం, లేదంటే నెక్స్ట్ టైం ఈ 11 సీట్లు కూడా ఉండవు. మొత్తం చూస్తుంటే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు నిదర్శనమే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ కార్యాలయ నిర్మాణాలని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా చర్యలు చేపట్టాలని ఆదిరెడ్డి వాసు కోరుతున్నారు. రాజమండ్రి నుండి. మీరు అటు ఇటు తిరగొద్దు, వైర్లు అన్న మీడియా వారు అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు అన్ని కూడా పర్యవేక్షిస్తా ఉన్నాం. పార్టీ ఆఫీస్ కోసం అని చెప్తా ఉన్నారు కానీ మాకు అలా ఏం కనబడట్లే. ఇప్పుడే బెడ్రూమ్ కూడా చూసి వచ్చాం, చాలా పెద్దగా ఉంది. ఒకరిద్దరు ఉండడానికి అంత పెద్ద బెడ్రూమ్ ఎందుకో కూడా మాకేం అర్థం కావట్లేదు. వెనకాల హెలిప్యాడ్ యాక్సెస్ కూడా ఉంది, వెనకాల ఇంకొక రాజమార్గం ఇచ్చారు, హెలిప్యాడ్లో దిగడం, నేరుగా దీంట్లోకి రావడం. అంటే ఇంత పెద్ద పెద్ద కార్యాలయాలు ఈ మాదిరిగా ప్యాలెస్లు దేనికోసం కట్టుకుంటున్నాడు అయినా అనేది మాకేం అర్థం కావట్లే. స్వతహాగా దీంట్లోనేదో చిన్న బ్లాక్ కట్టుకుంటే ఒక పార్టీ కార్యాలయం కాకినాడలో మేము కట్టుకున్నాం అంటే దాంట్లోనే ఆ ముక్క అంత ఉంది అంతే. అంత రూల్ డీవియేషన్స్, ఎక్కడ పర్మిషన్స్ లేవు. అధికారంలో ఉన్నాం కదా అని అహం మతంతో ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా దోచేశారు. దోచిన డబ్బుతో ఇష్టానుసారంగా కట్టేశారు. ఎంత అవినీతి సొమ్ము లేకపోతే ఈ మాదిరిగా కడతారు?
వీళ్ళ పార్టీ కార్యాలయాలు కట్టించుకోవడంలో చూపించే శ్రద్ధ, మేము కట్టిన టిట్కో ఇల్లులు ఇవ్వడంలో ఎవరైనా చూపించారా వైసీపీ ప్రజాప్రతినిధులు? పేదవాళ్ళకి ఇల్లు కట్టించేస్తా అన్నారు, వాటిలో ఎప్పుడైనా మీరు శ్రద్ధ చూపించారా? ఆవు భూములోనే దోచేసుకోవడంలో చూపించిన శ్రద్ధ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఈ ప్రజాప్రతినిధులు చూపించాల. పక్కనే కోత దూరంలోనే బీసీ హాస్టల్ ఉంది, 4 సంవత్సరాలుగా అధ్వానంగా ఉంది, పిల్లలకి బాత్రూములు చాలా దారుణంగా ఉంది, అంటువ్యాధులు వస్తున్నాయి, మరమ్మతులు చేయండి అని అడిగితే ఈనాడు పోయిన దాఖలాలు లేవు అక్కడికి. కానీ ఇక్కడ మాత్రం మంచి ప్యాలెస్ కట్టారు. దీంట్లో నా మెట్ల ల్యాండింగ్ ఉంది చూడండి, ఆ డబ్బు పెడితే చాలా బీసీ హాస్టల్స్ లో బాత్రూమ్లు అన్ని సరిచేసేయచ్చు. ఒక్క దాతను అడిగాం, 10 రోజుల్లో బీసీ హాస్టల్స్ లో టాయిలెట్లన్నీ మరమ్మతులు చేసేశారు, బ్రాండ్ న్యూ ఇచ్చారు. వాళ్ళకి పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు. అధికారం 5 సంవత్సరాలు ప్రజలకు ఏమీ చేయలే, దోచుకున్నారు, జోబులు నింపుకున్నారు, ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేశారు, దారుణాతి దారుణంగా లీజులకు తీసుకున్నారు, అధికారులు సహకరించారు. ఇంత పెద్ద పెద్ద మహల్లు కడతా ఉంటే పర్మిషన్స్ లేవు. రుడా ఏం చేసింది, కార్పొరేషన్ అధికారులు ఏం చేశారు? సహకరించిన అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టాం. తెలుసుకుంటున్నాం వాస్తవాలు. ఆ సంబంధించిన సహకరించిన అధికారులు మీరు కట్టినప్పుడు నిజంగా పెట్టుంటే ఒక పద్ధతి, ఏది లేకుండా ఇప్పుడు నోటీసులు ఇచ్చేసి అధికారులు మేము మా పని చేసేసామంటే అవదు. ఎంత కట్టేంత వరకు మీరు ఏం చేశారో కూడా అధికారులు సమాధానం చెప్పాలి, చెప్పే విధంగా కూడా చర్యలు ఉంటాయి.